వీడు ఖచ్చితంగా మలేషియా నుంచి రాలేదు. నాకు వీడిని చూస్తే అనుమానంగానే ఉంది. నేను ఏ ఏరియాలో ఉంటానో తెలుసా, నేను ఎంత ఫేమస్తో తెలుసా అంటున్నాడంటే ఖచ్చితంగా ఇతను మలేషియాలో బిజినెస్ మాత్రం చేయడం లేదో అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు బాలు. ఇంకొంచెం తక్కువ తాగుంటే నిజాన్ని బయట పెట్టేవాడు అని అనుకుంటూ ఉంటాడు బాలు. అయితే తర్వాత ఇక బాలు మాణిక్యాన్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతాడు. ఇంతలో మనోజ్ అయితే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన మనోజ్ అయితే తోలుతూ రావడం చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మనోజ్, నువ్వేంటి ఇలా తోలుతూ వచ్చావో, మా మావయ్య ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి మీ మావయ్య బాలు దగ్గర ఉన్నాడు అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే బాలు దగ్గర ఉండడం ఏంటి, అసలు ఇద్దరిని కదా వెళ్ళమని బాలు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను కదా, మళ్ళీ బాలు దగ్గర మా మావయ్యని ఎందుకు అప్పచెప్పొచ్చారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అయితే ఆ బాలు మామూలు మనిషి కాదు, ఏదోటి చేస్తాడు అని అంటూ ఉంటే ఏంటి రోహిణి నువ్వు మాట్లాడేది, ఆయన ఏదో మీ మావయ్యని కొరుక్కు తిన్నట్టు చెప్తున్నావు, ఆయన దగ్గరే కదా ఉంది, అక్కడ ఉంటే ఏమవుతుంది అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఇంతలో మనోజ్ అయితే బాగా మత్తులో ఉండి రోహిణి దగ్గరికి వచ్చి రోహిణి నిన్ను పెళ్లి చేసుకున్నాకే నాకు అదృష్టం పట్టింది రోహిణి, ఐ లవ్ యూ రోహిణి, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం రోహిణి, ఐ లవ్ యూ అంటూ రోహిణి చుట్టూ తిరుగుతూ ఇక రోహిణిని పట్టుకొని కౌగిలించుకొని ఐ లవ్ యూ రోహిణి అని అంటూ ఉంటాడు మత్తులో. అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటి మనోజ్ నీకు అసలు బుద్ధుందా, ఏంటి నీ ప్రవర్తన అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇంకా సత్యం అయితే అమ్మ మీనా వెళ్ళి ఒక గ్లాస్ మజ్జిగ తీసుకురా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక మీనా వెళ్ళి గ్లాసు మజ్జిగ అయితే తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఇక ఆ గ్లాసు మజ్జిగని మనోజ్కి పట్టిస్తారు. అలా మనోజ్కి పట్టించి మనోజ్ని గదిలోకి తీసుకువెళ్తుంది రోహిణి. అలా గదిలోకి తీసుకువెళ్ళి మనోజ్ని అడుగుతూ ఉంటుంది, అసలు ఎవరు నీకు ఈ మందు పట్టించింది అని అడుగుతూ ఉంటే మనోజ్ అయితే ఏమీ చెప్పకుండానే ఇక వెంటనే నిద్రపోతాడు. తర్వాత బాలు అయితే మాణిక్యాన్ని తీసుకొని వస్తాడు. ఇక మాణిక్యం కూడా ఫుల్గా తాగేసి ఉండడం చూసి ఇదంతా కూడా ఈ వీడు చేసిన పని, కావాలని వాళ్ళిద్దరి చేత తాగించాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటత్తయ్య వాళ్ళేమీ చంటి పిల్లల కాళ్ళ మీద పోసుకొని ఉగ్గుపోయడానికి వాళ్ళకి తెలియకుండానే తాగారా, లేకపోతే ఈయన తెలియకుండానే దేంట్లో అన్నా కలిపి ఇచ్చారా, వాళ్ళు డైరెక్ట్గానే వెళ్ళారు, డైరెక్ట్గానే తాగారు, దీంట్లో ఆయన తప్పేముంది, ఒకవేళ తాగకూడదు నిష్ఠగా ఉండాలంటే ఈ ఆయనకి చెప్పకుండా వచ్చేయాలి, తాగేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఎందుకు ఇన్నంటున్నారు అంటూ మీనా అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది. తర్వాత ఇక రోహిణి అయితే మాణిక్యాన్ని కూడా మజ్జిగ ఇస్తుంది. మజ్జిగ ఇచ్చి తల మీద నుంచి ఇక నీళ్లు కూడా పోసేస్తుంది. దాంతో ఇక మాణిక్యం మొత్తం కూడా మత్తు దిగిపోయి రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. పాప నువ్వా అని అంటూ ఉంటే పాప అన్నావంటే దవడ పళ్ళు రాలగొడతాను అని అంటూ ఎవరికి వినపడకుండా మాణిక్యాన్ని తిడుతూ ఉంటుంది రోహిణి. అయితే మలేషియా నుంచి వచ్చారు, ఏంటి మావయ్య మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి అన్న మాటలకి అప్పుడే మాణిక్యం అయితే సారీ పాప, ఏదో తాగాల్సి వచ్చింది, తాగేశాను, ఐఆమ్ సారీ అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి అయితే రే ఇక్కడికి వచ్చిన దిక్కుమాల అలవాటు మానవారా, నీ వల్లే నువ్వు తాగుతున్నావని వాళ్ళిద్దరూ కూడా తాగినట్టున్నారు అని అంటూ ఉంటే నేను ఏమీ తాగలేదు, నేను ఒక్క కుండే తాగాను, వాళ్ళకి ఒక్కొక్క కుండ ఇచ్చాను, కానీ ఒక్కటి తాగాక ఊరుకోలేదు వాళ్ళు, బాగుంది అంటూ ఒక్కొక్కళ్ళు 10 కుండలు తాగారు, మరి మొత్తెక్కకుండా ఏమవుతుంది, మరి నేను తాగిన వాడినే కదా, నేను బాగానే ఉన్నాను కదా అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే ఎక్కడికి వచ్చిన మనశ్శాంతి మాత్రం ఉండనివ్వడం లేదురా, నువ్వు ఇలా ఏదో ఒకటి రిస్క్ చేస్తూనే ఉన్నావు, రిస్క్ పెడుతూనే ఉన్నావు అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అలా తిట్టుకున్న తర్వాత అప్పుడు ఇక మీనా అయితే బాలుని తీసుకొని ఇక బయటకైతే వస్తుంది. ఏంటండి ఇదంతా, అసలు మీకెందుకు వాళ్ళిద్దరి చేత తాగించారు,
ఎప్పుడు ఏదోటి మీ అమ్మతో అనిపించుకోవడమేనా మీరు? మీ అమ్మేమో వెనక ముందు చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. మిమ్మల్ని అలా అవమానిస్తూ ఉంటే నేనేమో అలా చూస్తూ బాధపడాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే, నీకు ఒక విషయం చెప్పాలి మీనా, అతను మాత్రం ఖచ్చితంగా మలేషియా నుంచి రాలేదు. అతను నేనుండే ఏరియాలో ఎంత ఫేమస్తో మీకు తెలుసా అంటూ మన ఇండియాలోనే ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి ఇతను ఏదో నాటకం ఆడుతున్నాడు అని అంటూ ఉంటాడు. బాలు అయితే, మనకెందుకండి, మీరు నిజం చెప్పినా ఇంట్లో వాళ్ళు అబద్ధమే అనుకుంటారు. మౌనిక విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా, అందుకని మీరు మౌనంగా ఉండండి, ఏమాత్రం కూడా నోరు జారొద్దు. ఒకవేళ అతను డూప్లికేట్ అయితే నిజం నిప్పు లాంటిది, ఎన్నో రోజులు నిలవదు కదా అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఉదయం అవ్వంగానే ఇక రోహిణి అయితే మాణిక్యం దగ్గరికి వెళ్తుంది. మాణిక్యం దగ్గరికి వెళ్ళి, నీకు అసలు బుద్ధుందా? ఆ బాలుగాడు తో డేంజర్ అని చెప్పాను కదా, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి కళ్ళు తాగి, అది కూడా పీకుల దాకా కళ్ళు తాగి మొత్తుగా పడుకున్నావు. అసలు ఎందుకు నువ్వు ఇలా చేసావు అని అడుగుతూ ఉంటుంది. మాణిక్యాన్ని నిలదీస్తూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక మాణిక్యం అయితే, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, ఇంకోసారి తప్పు చేయను అని అంటూ ఉంటాడు. నీకు చెప్పాను కదా ఇక్కడ సీక్రెట్ కెమెరాలు ఉంటాయని, ప్రతి గంట కూడా మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాయి. అక్కడ రాజమౌళి గారు, మహేష్ బాబు గారు మీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే, అమ్మ నన్ను క్షమించు, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని మాణిక్యం అయితే అంటూ ఉంటాడు. అలా మాణిక్యం అనేటప్పుడే రోహిణి అయితే చెప్తూ ఉంటుంది, రేపు ఒక్కరోజు మాత్రమే నువ్వు ఇక్కడ ఉండేది, నిన్ను పంపించేస్తున్నాను అని అనగానే, ఏంటమ్మా మీరు మాట్లాడేది, నన్ను పంపించేస్తున్నారా అని అంటూ ఉంటాడు మాణిక్యం. తర్వాత ఇక విద్య అయితే కాల్ చేస్తూ ఉంటుంది రోహిణికి. ఇక విద్య కాల్ చేస్తూ ఉండడంతో రోహిణి అయితే పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పవే అని అంటూ ఉంటే, ఏంటే చెప్పేది, అసలు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ మాణిక్యం ఎంతో గొప్పగా నటిస్తాడని చెప్పి నువ్వు ఇక్కడికి తీసుకువచ్చావు, కానీ మాణిక్యం మాత్రం అంత గొప్పగా ఏమీ నటించడం లేదు. ప్రతిసారి కూడా మటన్ మటన్ అని ఊత పదంలాగా అంటూనే ఉంటాడు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక మాణిక్యం అయితే రోహిణి విద్యతో ఫోన్లో మాట్లాడటం అంతా కూడా వింటూ ఉంటాడు. నా గురించి ఏం చెప్తుంది, నన్ను సినిమాలోకి తీసుకోవద్దని చెప్తుందా ఏంటి అని వింటూ ఉంటాడు తలుపు చాటు నుండి మాణిక్యం అయితే ఫోన్లో. అప్పుడే ఇక రోహిణి అయితే, మనమేమో ఈ మాణిక్యానికి అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకువచ్చాము, సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని, రాజమౌళి అలాగే మహేష్ బాబు సినిమాలో నీకు క్యారెక్టర్ ఇప్పిస్తామని చెప్పి నమ్మించి ఇక్కడి వరకు తీసుకువచ్చాము. కానీ ఇప్పుడు మాత్రం అతని ప్రవర్తన నిజస్వరూపం బయటపడేలా ఉంది. అతని సినిమా ఛాన్సులు రావు, ఏమీ రావు, కేవలం ఇక్కడ నటించడానికి మాత్రమే అతన్ని తీసుకొచ్చాము అని చెప్తూ ఉంటే అది విని మాణిక్యం అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు కూడా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి, రాజమౌళి అలాగే మహేష్ బాబు సినిమాలో నీకు ఛాన్స్ వస్తుందని నన్ను ఎంతగా ఆశ పెట్టారు, ఇప్పుడేమో ఇలా చెప్తున్నారా అంటూ ఇక షాక్ అయిపోతూ ఉంటాడు మాణిక్యం అయితే. కేవలం నువ్వు డబ్బులు ఇచ్చి నాటకం ఆడడానికి ఇక్కడికి నన్ను రప్పించావు, అంతే తప్ప ఎవ్వరూ కూడా లేరనమాట. రాజమౌళి లేడు, మహేష్ బాబు లేడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మాణిక్యం అయితే. ఇంత పెద్ద కుటుంబాన్ని, ఇంత మంచి మనుషులను తన ఫ్రెండ్తో కలిసి రోహిణి అయితే చాలా అవమానిస్తుంది, ఇంటి పరువును తీసేస్తుంది. అందుకని రోహిణి గురించి ఇప్పుడే అందరి ముందు కూడా నేను నిజాన్ని బయట పెడతాను అని మాణిక్యం అయితే ఫోన్లో విద్య అలాగే రోహిణి మాట్లాడుకునే మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ముఖ్యంగా ముందు బాలు దగ్గరికి అయితే వెళ్తాడు. బాలు బాలు అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి, ఎందుకు నన్ను పిలుస్తున్నారు, నిన్న జరిగింది సరిపోలేదా అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే, చూడు బాలు, నేను నిజంగానే మలేషియా నుంచి రాలేదు, కానీ ఈ విషయం మీ వాళ్ళకి చెప్పాలంటేనే నాకు భయంగా ఉంది, అందుకని నీ సహాయం కావాలి అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం అయితే. అప్పుడు ఇక బాలు అయితే, ఏంటి, ఏం చెప్తున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు బాలు. అవును, నేను చెప్పేది నిజం,
నేను మలేషియా నుంచి రాలేదో ఇదే విషయం మీ అమ్మ నాన్నకు కూడా చెప్పాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే ఇక అందరినీ కూడా పిలుస్తాడు. అందరినీ పిలిచిన తర్వాత అప్పుడే ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు మాణిక్యం, ఎందుకు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని నా బలహీనత గురించి తెలుసుకొని ఇక్కడికి తీసుకువచ్చి మీ స్వార్థంగా ఆలోచించి మీ స్వార్థంగానే నన్ను నటించేలా చేస్తున్నారు, అసలు మీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడు రోహిణిని. మాణిక్యం అయితే అప్పుడే ఇక మాణిక్యం అన్న మాటలకి ప్రభావతి, మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకురావడం ఏంటి, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మాణిక్యం అయితే చెప్తూ ఉంటాడు, నేను మటన్ కొట్టే మాణిక్యం అని అంటూ ఉంటాడు. అప్పుడే బాలు అయితే నువ్వు ఎప్పుడైతే ఆ మటన్ భాష మాట్లాడుతున్నావో అప్పటి నుంచే నాకు అర్థమైంది నువ్వు మటన్ కొట్టువాడువని, మటన్ కొట్టుకొని బ్రతికేవాడువని. అసలు నీ ఊరు ఏ ఊరు అని అడుగుతూ ఉంటే అప్పుడే మా ఊరు రాజమండ్రి, అక్కడ ఉన్న ఒక ఏరియాలో నేను మటన్ అయితే కొడతాను, నా మటన్కి చాలా గిరాకీ అని అంటూ ఉంటాడు మాణిక్యం. కేవలం ఒకరోజు విద్యా రోహిణి ఇద్దరు కూడా వచ్చి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని ఇక్కడ తన అంకులుగా నటించాలని చెప్పింది. సరేనని నేను ఒప్పుకున్నాను. వచ్చాక కెమెరాలు ఏమీ కనిపించడం లేదనుకున్నాను, కానీ వీళ్ళు ఆడిందే నాటకమని నాకు ఇప్పుడే అర్థమయ్యింది అని అంటూ ఉంటాడు మాణిక్యం. అయితే వీళ్ళ చేతుల్లో నేను మోసపోయాను, మీలాంటి ఒక గొప్ప కుటుంబాన్ని తను మోసం చేస్తుంది అని అంటూ ఉంటాడు మాణిక్యం. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే నాన్న, నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది, నా అనుమానమే ఈరోజు నిజమయ్యింది అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ప్రభావతి కోపంగా రోహిణి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, చెప్పు, నిజం చెప్పు, నువ్వెందుకో ఈ మటన్ కొట్టేవాడిని తీసుకువచ్చి మలేషియా నుంచి వచ్చిన మావయ్య అంటూ మమ్మల్ని ఎందుకు మోసం చేశావు అని నిలదీస్తూ ఉంటుంది రోహిణిని ప్రభావతి. ఇంతలో రోహిణి ఫ్రెండ్ అయితే కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక మనోజ్ అయితే ఆ కాల్ని లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసి తను ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఏంటే రోహిణి, ఆ మటన్ కొట్టు మాణిక్యం స్పృహలోకి వచ్చాడా? ఒకవేళ మనం చెప్పినట్టు చెయ్యకపోతే సినిమాలో ఛాన్స్ రాదని తనని బెదిరించు అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడే ఇక అది విని మనోజ్, ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే చెప్పు, ఎందుకు నువ్వు నటించమన్నావు అని అనగానే ఇక మీనా అయితే అంటూ ఉంటుంది, మీకు తెలియని మరొక విషయం కూడా ఉంది. రోహిణి మా తమ్ముడు పనిచేసే గుణ దగ్గర 3 లక్షల అప్పు తీసుకుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. చెప్తావా లేదా అంటూ రోహిణి చెంప పగలగొట్టేసరికి అప్పుడే రోహిణి అయితే నన్ను క్షమించండి అత్తయ్య, నిజంగానే ఇతను మలేషియా నుంచి రాలేదు, రాజమండ్రి ఒక ఏరియాలో తను మటన్ కొట్టుకొని బ్రతుకుతాడు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది రోహిణి. అయితే ఎందుకు నువ్వు ఈ నాటకం ఆడాల్సి వచ్చింది చెప్పు అని అడుగుతూ ఉంటే, ఈ నాటకం నేను ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే నేను అసలు కోటీశ్వరాల్ని కాదు, నేను ఒక పేదింటి అమ్మాయిని, అది కూడా అనాథని, నాకంటూ ఎవరూ లేరు అని అంటూ ఉంటుంది రోహిణి. అది విని ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మరి సింగపూర్లో కంపెనీలు, హోటళ్ళు, మరి ఇన్ని చెప్పావు కదా, కనీసం 100 కోట్ల ఆస్తి అయినా వస్తుందని చెప్పావు కదా, ఏమైపోయింది ఆ 100 కోట్ల ఆస్తి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి అయితే నన్ను క్షమించండి అత్తయ్య, నేను చెప్పిందంతా కూడా అబద్ధమే, కేవలం మీరు డబ్బున్న అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని మీరు అనుకున్నారు. అప్పటికే నేను మనోజ్ని ప్రేమించాను, మనోజ్కి దూరం కాలేక మీకు అబద్ధం చెప్పలేక ఎన్నోసార్లు నేను నలిగిపోయాను అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడే ప్రభావతి అయితే నువ్వు కోటీశ్వరాలువని, ఇన్ని రోజులు నా కొడుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఎంతో మురిసిపోయాను, కానీ ఇప్పుడు నువ్వు నా ఇంటి మనిషివి కాదు, బయటికి పో అని అంటూ ఉంటుంది
ప్రభావతి. ఇక ప్రభావతి అలా అనగానే రోహిణి అయితే మనోజ్ వైపుకు తిరిగి, మనోజ్ నువ్వన్నా మీ అమ్మగారికి చెప్పు మనోజ్, నేను ఇక్కడి నుంచి వెళ్ళను మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. మా అమ్మ ఏం చెప్తే నేను అదే చేస్తాను, మా అమ్మ నువ్వు వెళ్ళిపోమంటే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అప్పుడు ఇక మనోజ్ కాళ్ళు పట్టుకుంటుంది రోహిణి. మనోజ్ కాళ్ళు పట్టుకొని అడుగుతూ ఉంటుంది, నువ్వు కూడా నా డబ్బుని చూసే ప్రేమించావా, నన్నుగా ప్రేమించలేదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి మనోజ్ని. అప్పుడు ఇక మనోజ్ అయితే నేను నిన్నుగానే ప్రేమించాను, కానీ నువ్వేం చేశావు, నీకు నేను ముందే చెప్పాను కదా మన జీవితంలో ఎటువంటి దాపరికాలు ఉండకూడదని, ఎప్పటికప్పుడు మనకి వచ్చిన సంపాదనైనా సంతోషమైన ఆనందమైన ఏదైనా సరే మనమే పంచుకోవాలని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఎలా రివర్స్ అవుతుందని అస్సలు అనుకోలేదు అని అంటూ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మీనా అయితే అత్తయ్య తను చేసిన తప్పుని తెలుసుకుంది కదా, తనని ఏమి అనకండి అని అంటూ ఉంటుంది. మీనా అయితే నువ్వు జోక్యం చేసుకోవద్దు, ఇది నా కోడలి విషయం అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీ కోడలు అయ్యుండొచ్చు అత్తయ్య, మేమందరం కూడా కలిసే ఉంటున్నాం కాబట్టి తను మా ఇంటి బిడ్డే అని అంటూ ఉంటుంది మీనా. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక శృతి అయితే నిజంగా నువ్వు చాలా బాగా ఆలోచించావు మీనా అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది. కానీ నిన్ను బాలుని ఎందుకు అత్తయ్య అపార్థం చేసుకుంటున్నారో తెలియడం లేదు అని చెప్పంగానే అప్పుడే ప్రభావతి అయితే మీరందరూ కూడా నన్ను మాటల్లో పెట్టేసి వీళ్ళకి శిక్ష పడకుండా చేయాలని చూస్తున్నారేమో, రోహిణికి ఎట్టు పరిస్థితుల్లో కూడా మన ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశమే లేదు అని రోహిణిని మెడబట్టుకొని బయటికి గెంటేస్తుంది ప్రభావతి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.